కథల ప్రపంచంలోకి అడుగుపెట్టండి. నమస్కారం. మనందరికీ డబ్బు అంటే ఇష్టం కదా? కానీ నిజమైన సంపద అంటే ఏంటో మీకు తెలుసా? ఈరోజు మనం నిజాయితీగల రవి అనే ఒక అద్భుతమైన కథను విశ్లేషించబోతున్నాం. ఈ కథ వినడానికి చిన్నదే కావచ్చు, కానీ ఇది మన జీవితాలకిచ్చే సందేశం మాత్రం చాలా పెద్దది. రండి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కథలోకి వెళ్దాం. ఏ పరిస్థితిలోనైనా సరే అబద్ధం చెప్పకూడదు, ఇతరుల వస్తువుల మీద ఆశపడకూడదు. ఇది కేవలం ఒక మాట కాదు. రవి వాళ్లమ్మ చిన్నప్పట్నుంచి అతని మనసులో నాటిన ఒక బలమైన బీజం. ఈ ఒక్క సూత్రమే మన కథను మలుపు తిప్పుతుంది. ముందుగా అసలు ఈ రవి ఎవరు, అతని నేపథ్యమేంటి అనేది చూద్దాం. రవి ఒక చిన్న పల్లెటూరి కుర్రాడు. వాళ్ల నాన్న ఒక కూలీ. పూట గడవడమే చాలా కష్టం, విపరీతమైన పేదరికం. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటుంది. బయటికి వాళ్ళు ఎంత పేదవాళ్ళో, వాళ్ల అమ్మ నేర్పిన నైతిక విలువల వల్ల రవి మనసు అంత గొప్పది. అంటే బ్యాంకు బ్యాలెన్స్ కంటే మన క్యారెక్టర్ ఎప్పుడూ గొప్పదనమాట. ఇలా సాగిపోతున్న రవి జీవితంలో ఒకరోజు దొరికిన ఆ ఖరీదైన పర్సు అంతా మార్చేసింది. ఒకరోజు మామూలుగానే బడికి వెళ్తున్నాడు రవి. దారిలో ఒక పర్సు కనిపించింది. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. మెల్లగా తెరిచి చూశాడు. అందులో కట్టల కొద్ది డబ్బులు, ఎన్నో కార్డులు, ఒక ఖరీదైన బంగారు ఉంగరం. ఆలోచించండి, అంత పేదరికంలో ఉన్న చిన్నపిల్లాడికి అవి చూడగానే మనసెందుకు లాగదు చెప్పండి? ఆ క్షణంలో రవికి కూడా ఒక చిన్న ఆశ పుట్టింది. అరే, ఈ డబ్బుతో నాన్నకు మంచి బట్టలు కొనివ్వచ్చు కదా, నాకిష్టమైన బొమ్మలు కొనుక్కోవచ్చు కదా అని అనుకున్నాడు. చాలా సహజం కదా, ఆ పరిస్థితిలో ఎవరైనా అలాగే ఆలోచిస్తారు. కాని తను తన అవసరాలను ఎంచుకుంటాడా, లేక వాళ్ల అమ్మ చెప్పిన మాటలు వింటాడా? అప్పుడే రవి తీసుకున్న ఆ నిర్ణయం. అతను చేసిన ఆ నిజాయితీగల పనేంటో తెలుసుకుందాం. రవి ఒక్క క్షణం ఆలోచించాడు. ఇది నాది కాదు, దీని పోగొట్టుకున్నవాళ్లు ఎంతగా ఏడుస్తున్నారో కదా అనిపించింది. వెంటనే వాళ్లమ్మ మాటలు గుర్తొచ్చాయి. ఇంకేం ఆలోచించకుండా ఆ పర్సు పట్టుకుని నేరుగా ఊరి సర్పంచ్ దగ్గరికి పరిగెత్తాడు. జరిగినదంతా చెప్పి ఆ పర్సు ఇచ్చేశాడు. అప్పుడా పర్సులో ఉన్న విజిటింగ్ కార్డు చూస్తే అది పక్క ఊర్లో ఉండే ఒక పెద్ద వ్యాపారవేత్తది అని తెలిసింది. సరే, పర్సు ఎవరిదో తెలిసింది. ఆ యజమానిని వెతికి పట్టుకునే ప్రయత్నం ఎలా జరిగిందో చూద్దాం. సర్పంచ్ గారు వెంటనే ఆ వ్యాపారవేత్తకు ఫోన్ చేశారు. ఆయనేమో ప్రాణాలు గుప్టిట్లో పెట్టుకుని కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎందుకో తెలుసా? అందులో ఉన్నది ఏవో మామూలు చిల్లర డబ్బులు కాదు, తన సొంత కూతురి పెళ్లికోసం దాచుకున్న డబ్బు, ఆ పెళ్లి ఉంగరం. ఆ పర్సు మళ్లీ దొరకగానే ఆయన పొందిన సంతోషం, ఆ ఊరట మాటల్లో చెప్పలేం. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఆ వ్యాపారవేత్త సంతోషం, ఆ బహుమతి, ఇవే ఈ కథకు అసలైన ముగింపు. తన కూతురి పెళ్లికి ఎలాంటి ఆటంకం రాలేదు కదా అన్న ఆనందంలో ఆ వ్యాపారవేత్త రవిని చూసి, బాబూ, నీ నిజాయితీకి మెచ్చి నేను నీకు కొంత డబ్బు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. నిజంగా ఎవరైనా ఇలాంటి ఆఫర్ ఇస్తే ఎగిరిగంతేసి తీసుకుంటారు, అవునా? కాని రవి ఏమన్నాడో వింటే మీరు ఆశ్చర్యపోతారు. వద్దు సార్, ఇది నా బాధ్యత, దీనికి బహుమతి అవసరం లేదు అని ఎంతో వినయంగా చెప్పాడు. ఒకసారి ఆలోచించండి, అంత చిన్న వయసు, చుట్టూ భయంకరమైన పేదరికం, అయినా సరే నిజాయితీ అనేది నా కనీస బాధ్యత అని ఫీలయ్యాడంటే అతని క్యారెక్టర్ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. రవి ఆ చిన్న బహుమతిని సున్నితంగా తిరస్కరించాడు. కాని అతని నిజాయితీకి ముగ్ధుడైన ఆ వ్యాపారవేత్త ఏం చేశాడంటే, ఆ రోజు నుండి రవి చదువుకు అయ్యే మొత్తం ఖర్చును తానే భరిస్తానని అందరి ముందు మాటిచ్చాడు. చూశారా? ఒక చిన్న తాత్కాలిక బహుమతిని వద్దనుకున్న రవికి ఏకంగా తన జీవితాన్నే మార్చేసే అంత గొప్ప అవకాశం దక్కింది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఒక్కటే, నిజాయితీయే అన్నిటికంటే గొప్ప సంపద. నిజాయితీగా ఉండటమనేది కొన్నిసార్లు కష్టంగా అనిపించొచ్చు, అప్పటికప్పుడు మనకేం లాభం లేనట్టు కూడా కనిపించొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, నిజాయితీ అనేది ఈరోజు కాకపోయినా రేపైనా మనకు దక్కాల్సిన గౌరవాన్ని, ప్రతిఫలాన్ని ఖచ్చితంగా తెచ్చిపెడుతుంది. భౌతికమైన డబ్బు, వస్తువులు ఎప్పుడైనా కరిగిపోతాయి, కానీ క్యారెక్టర్ అనేది లైఫ్ లాంగ్ మనతో ఉండే అస్సలైన ఇన్వెస్ట్మెంట్. చివరగా మిమ్మల్ని ఒకటే అడగాలనుకుంటున్నాను. మన నిజ జీవితంలో ఎన్నోసార్లు ఇలాంటి పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి కదా? ఏదైనా చిన్న ప్రలోభం ఎదురైనప్పుడు మనం కూడా రవిలాగా నిజాయితీగా నిలబడగలమా? ఒక్కసారి ఆలోచించండి.
ఈ కథ మనందరికీ ఒక గొప్ప స్ఫూర్తినిచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.